హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి పట్టి దుక్కి దున్నాడు. పందిళ్లలో ఏరువాక సందర్భంగా మాదంటి వెంకటరెడ్డి పొలంలోని ఎడ్లతో నాగలి దున్ని రైతులతో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమి ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న 8 తారీఖున మృగశిర వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు. ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతులకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా, కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను. ప్రభుత్వ లక్ష్యము, ఆలోచన అది. వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత, ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పండిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం.